క్రీడాకారుల పట్ల సీఎంకు గౌరవం లేదు. సీఎం జగన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని విశాఖ టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్కు క్రీడాకారుల పట్ల గౌరవం లేదన్నారు. పరిపాలనను సీఎం గాలికి వదిలేసినట్లు విమర్శించారు. చోటామోటా వైసీపీ నేత తనయుడిని మందలించారనే సాకుతో క్రికెటర్ హనుమ విహారిని వేధింపులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాంటిది ఒక చోటా మోటా నాయకుడు కొడుకుని మందలించారని చెప్పేసి ఒక కెప్టెన్ గా ఆయన్ని హెరాస్ చేయడం చాలా దారుణం అండి. అంటే క్రీడల పట్ల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి శ్రద్ధ ఒక్కసారి గమనించాలి. నేను మీ ద్వారా ప్రజలు కోరుతున్నాను, ఒకసారి గమనించండి. ఈయన ఒక కాది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 150 కోట్లు 250 కోట్లు ప్రధానాన్ని వృధా చేయడం, స్టేడియంలో పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టి మొత్తం స్టేడియంలో అంతా పాడు చేయడం, అంటే ముఖ్యమంత్రికి క్రీడల పట్ల కానీ క్రీడాకారుల పట్ల కానీ గౌరవం లేదు అన్నానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక ఆయన ప్యాలెస్ కే పరిమితం అయిపోయి కూర్చుని విషయాలన్నీ కూడా గాలికి వదిలిపెట్టి సలహాదారులు ముసుగులో ఆ వలయంలో ఉండిపోతే మీరు ఎప్పుడు గమనిస్తారు? ఈ ప్రజల యొక్క ఆవేదనని, క్రీడాకారుల యొక్క మనోభావాలను ఎప్పుడు మీరు గమనిస్తారు? కనుక ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే మీరు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం వచ్చిందని తెలియజేస్తాను ముఖ్యమంత్రి గారికి. అలాగే ఇంకొక విషయం, హౌసింగ్ ప్లాట్లని మళ్ళీ తెర మీద తెచ్చారు, చూశారు కదా. వాస్తవికంగా చెప్పాలంటే హౌసింగ్ ప్లాట్లన్నీ కూడా పేదోళ్ళ ముసుగులో పెద్దోళ్ళు కొట్టుపడేశారు, వైసీపీ నాయకులే కొట్టుపడేశారు. పేదవాడికి ప్లాట్ అనడం, మొత్తం ఒక్కొక్కడు కూడా ఎవరెవడో పేర్లు ఎక్కించేసి 4-5 సింగిల్ ప్లాట్లు చేసుకొని రేపు డెవలప్మెంట్ చేసుకుందాం ఒక ఆలోచనతో ఈ నాయకులు ఉన్నారు, వైసీపీ నాయకులు. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి. ఒకటే మాట చెప్తున్నా, మనకు రోజు రూరల్ ఏరియాస్ నుంచే వస్తాడు అర్బన్ ఏరియాస్ పనిచేయడానికి. కానీ అర్బన్ ఏరియాస్ నుంచి వెళ్ళి రూరల్ ఏరియాకి వెళ్ళి ఉంటాడా? ఎవరికైనా ఇల్లు నిర్మాణం చేస్తుంటే అర్బన్ ఏరియాస్ లో పెట్టి ఆ వర్క్ ప్లేస్ దగ్గర ఉంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ గా కలిసి వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దూరంగా తీసుకెళ్లి పెట్టి ఆ ప్లాట్లు వాళ్ళకి అందుబాటులో పని చేయమని తెలుసు కనుకనే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఈ పెద్దలు ఎంటర్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్లాట్లు తీసుకొని మళ్ళీ వ్యాపారాలు చేస్తారు, రియల్ ఎస్టేట్ చేస్తారు. దీని మీద వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే చివరిగా నిన్న తాడేపల్లిగూడెంలో జెండా అనే మొన్న మీటింగ్ అయింది. దానికంటే జనాలు లేరక, వీళ్ళ సభలకు వచ్చి జనాలు వచ్చేస్తున్నారు. జనాలు వస్తున్నారు లేరు ప్రజలు చూస్తారు, చెప్తారు. కనుక మీరు మీ కుర్చీ మట్ట పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను. మేము మొన్న లోకేష్ బాబు పర్యటన చేసి వెళ్ళారు. మధ్యాహ్నం మీటింగ్ పెట్టాం, భోజనాలు లేకుండా 3 గంటలు ప్రజలు కూర్చున్నారు, విన్నారు. దాని చూసేది తెలుసుకోండి అని చెప్పి తెలియజేస్తాను. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఒక చాలా బాగుందిరే బాబు అని చెప్పుకున్నట్టు ఇక్కడ మీరందరూ ఎంత ఖర్చు చేశారు? 200 కోట్లు విలువ చేసేటువంటి 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు పాత రిసార్ట్, అంటే సుమారు 70 సంవత్సరాలు దానికి లైఫ్ ఉన్నటువంటి రిసార్ట్ ని మొత్తం నేల కూల్చేసాయి. 100 అడుగుల పాటు మొత్తం లోతైనటువంటి కొండను తవ్వేసి మట్టంతా గ్రావెల్ అంతా అమ్ముకొని దానికి మళ్ళీ 350 కోట్లు పెట్టి నిర్మాణం చేస్తారు. నాకు తెలిసి మీరు సుమారు 700 కోట్ల రూపాయలు ఆ 4 చిన్న బిల్డింగ్లు కట్టారు. 5 బిల్డింగ్లు 500 కోట్ల. ఎవరిదా పోయింది? అసలు మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. ప్రజాధనం మీద మీకు ఉన్నటువంటి అవగాహన ఏంటి, అంటే విలువ ఏంటని. ప్రజాధనం అంటే అందరి డబ్బు. కనుక ఇప్పటికైనా సరే ఇలాంటి పనులు మానుకోండి. అధికారం అంటే బాధ్యతను గ్రహించండి. అధికారం ఉంది కనుక మీ ఇష్టానుసారం చేయడం కాదు. మనం ఏం చేసినా సరే ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేటట్టు చేయండి.
ఈరోజు సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా ఉంది. పాత రోజులు అనుకుంటున్నారేమో మీరు డ్రామాలు చేస్తే డ్రామాలు పట్టడానికి, పసిగట్టకపోవడానికి. కనుక ఇప్పటికైనా సరే మేము ఒకటే చెప్తున్నాం, బేషరత్తుగా మీరు చేసినటువంటి తప్పుకి ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఋషికొండలో ఏం నిర్మాణం చేశామో అది ప్రజలందరికీ కూడా ఎంట్రీ ఇవ్వండి. ఏమండి, అసలు ప్రెస్కి ఎంట్రీ కాకున్నటువంటి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? ప్రెస్కి ఎంట్రీ చేశారా? అంటే ప్రజలందరూ కూడా తెల్లవారులు వేస్తే ఈ ప్రెస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా చూస్తారు. అసలు మీరు ఎందుకు ప్రెస్కి ఎంటర్ చేయలేవులే? ఎంట్రీ ఎందుకు లేదు? అంటే ఇదేమైనా మీ సొంత విషయాలా అంత గోప్యంగా ఉంచడానికి? మీ ఇంట్లో విషయం అది ప్రెస్కి ఎంటర్ చేయరా? ప్రెస్కి ఎందుకు ఎంటర్ చేయనివ్వలేదో, ఎందుకు విజువల్స్ ఇవ్వలేదో మీరు ముందు చెప్పండి. ఎందుకంటే ఇది మీ జేబులో డబ్బు కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజల ఆదాయంతోనే, ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్తో మీరు ట్యాక్స్ అమౌంట్తో మీరు కట్టి నిర్మాణం చేశారు. దాంట్లో అంగుళం కూడా ప్రెస్ వాళ్ళకి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. నేను అదే డిఫెన్స్ ప్రాజెక్ట్ అంటే ఆలోచించుండేవాడిని. ఐఎన్ఎస్ కళింగలకు వెళ్ళమన్నారు అనుకోండి, నేను ఒప్పుకున్నాను, బాబు అది స్ట్రాటజిక్ ఏరియా, అలా దాంట్లో ఏవో డిఫెన్స్ మిసైల్స్ ఉంటాయి, అందులో పంపించడానికి వీలు లేదని అనున్నవాడు. మీరు ఒక కాదు టూరిజం అంటున్నారు, ఇంకో కాదు ముఖ్యమంత్రి భవన్ అంటున్నారు. అయినప్పటికీ ఎందుకు పంపించట్లేదు? పని ఏదో ఒకటి అనుకుందాం, ఈ రెండింటిలో ఏదో నిర్మాణం చేశారు అనుకుందాం, కానీ ప్రసాదాలు పంపించాల్సిన బాధ్యత ఉందా లేదా? అక్కడ ఎంత ఖర్చు చేశారో చూపించారు. మీరు ఒక్కొక్క టాయిలెట్కి 2 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు. మేము చెప్తున్నా ఆరోపణ అనుకుందాం, ఆరోపణ చేయాల్సిన బాధ్యత నాది. ప్రతిపక్ష నేతగా నాకు అనుమానం వస్తే ప్రజలకి వచ్చి గోల పెడతాను. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ప్రెస్కి ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కనుక మీరు ప్రశ్న చూసి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీని మీద కేసు ఉంది, కేసు ఉన్న తర్వాత కూడా ఓపెన్ చేశారు. ఇది కోర్టులో వివాదం ఉంది, అయినా సరే ఎలా ప్రారంభిస్తారు అనేది మీరేమన్నా